వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. శ్రీవారి ఆలయం వద్ద స్వామివారి ముందు ప్రమాణం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ గుమ్మన కరుణాకర్ రెడ్డి. త్వరలో పాలకుర్తికి హైడ్రా, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులు. తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతన్నల సెల్ఫీ వీడియో. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకయ్యలపాడులో హాస్టల్ నుంచి పరారైన విద్యార్థులను స్టేషన్లో విచారించిన నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు టీచర్లు ఇబ్బంది పెడుతున్నారని, హాస్టల్లో వసతులు లేవన్న విద్యార్థులు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి 40 మంది విద్యార్థులు పరారి. పాఠశాల ప్రహారీ గోడ దూకి పారిపోయిన విద్యార్థులు. బోయపాలెంలోని కొండవీడు కొండలపైకి వెళ్లిన విద్యార్థుల కోసం గాలించి తీసుకువచ్చిన ఉపాధ్యాయులు, పోలీసులు. కైనీలు గుట్కాలు టీచర్స్ వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు? ఈ దెబ్బదాన్ని మేము పట్టుకున్నామంటే ఉద్యోగం పోయింది. నెంబర్ 3, స్పోర్ట్స్ అంతా లవర్. మీరు స్పోర్ట్స్ ఆడనట్లేదట. దానికి ఒక ఇది పెట్టి టైం పెట్టేసి ఈవినింగ్ 4 to 6, 5 to 6 ఈవినింగ్ అవర్స్లో మేము చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని ఆడించేవాళ్ళు పీడీలు ఉంటారు కదా, వాళ్ళు ఆడతారు కదా. 4 to 6 ఆడుకుంటారు. ఆడనివ్వట్లేదు. వేరే స్కూల్లో కాంపిటీషన్స్ ఉన్నాయి. కాంపిటీషన్స్ కూడా కొంత స్కిల్ ఉన్న వాళ్ళని పంపాలి కదా. ఇవన్నీ ప్రిన్సిపల్ గా మీరు చూడాలి కదండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పంపిస్తున్నారు. యూ హ్యావ్ టు సూపర్వైజ్ కదా. వాళ్ళు చేయట్లేదనే కదా పిల్లలు చెప్పేదండి. సెలెక్ట్ చేశారు అన్నారు సార్. ఇప్పుడు నేను చెప్పిన మేజర్ 3 ప్రాబ్లమ్స్ కాక ఇంకేమైనా ఉన్నాయా? ఫుడ్ బాగాలేదు, మెరుగుపరచాలి. స్పోర్ట్స్ ఆడించలేదు, అది మెరుగుపడాలి. బాత్రూములు కడగడం ఇక్కడ నుంచి కడగనివ్వరు. కిటికీలు పగలు కొడుతున్నారు. ఎవరు పగలు కొడుతున్నారు? సీసీ ఫుటేజ్ పెట్టండి, కెమెరాలు పెట్టండి, 2-3 కెమెరాలు పెట్టండి. అందుట్లో ఎవరు పాలు కొడతారో వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించండి. ఈ అబ్బాయి పగలు కొట్టాడు సార్. పగలు కొడితే వీళ్ళ ఫాదర్ని అడిగితే నేను చేపిస్తాను అన్నాడు సార్. సార్ ముందు ఒక 1000 రూపాయలు తీసుకోండి సార్, మీరు చేయించండి అన్నాడు. అయ్యా నాకు కాదు, మీరే మీ పేరెంట్స్ తప్పు కదండి. సరే, అప్పుడే నేను చెప్పేది ఏంటంటే, మీరెవరన్నా ఉద్దేశపూర్వకంగా కిటికీలు పగలు కొడితే క్రిమినల్ కేసు. బాత్రూమ్ డోర్స్ కూడా ఇప్పుడు పగలగొట్టి ఉన్నాయి సార్. అక్కడ చెప్తున్నాను కదా. అదే మీరు ఆగండి. డోర్లు పగలగొట్టే సిస్టమ్, తలుపులు పగలగొట్టే సిస్టమ్ కరెక్ట్ కాదు. అవి కొడితే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు పిల్లలు. మీకు తెలియదు. అర్థమైందా? దీనికి కెమెరాలు పెట్టండి, 2-3 కెమెరాలు పెట్టండి. ఏ స్టూడెంట్ అయితే పగలబడతాడో ఆ స్టూడెంట్ మీద యాక్షన్ తీసుకోండి. తనకు రుణమాఫీ కాలేదంటూ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లోని నిల్చొని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశారు. తాము 2 లక్షలకు పైనున్న బకాయిలను చెల్లించామని, అయినా రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోను పంపించారు. సంపూర్ణ రుణమాఫీ, రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 2 లక్షలు మాఫ్ చేస్తా అని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు. మరి ఎవరైతే భార్య భర్తలు గానీ 2 లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు. కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు. రెండవ విషయం, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు. మరి
వానాకాల సీజన్ ఒక 4 రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా ఇవ్వలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో 40 నుంచి 50% ఇప్పటివరకు రుణమాఫీ అయింది. దాదాపు ఇంకా 50% రైతులు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు. మరి దయచేసి మీరు మాకు రైతు రుణమాఫీ చేయాలి. వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మేము గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము. మీరు ఏని వేళల మాత్రం రాష్ట్రమంతటా ఉన్న రైతులందరూ కలిసి మీ సెక్రటరియట్ ను కూడా ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంకులో రినివల్ చేసుకున్నది. కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి 2 లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు. కాబట్టి దయచేసి 2 లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు. 2 లక్షల పైన 5,000 ఉన్నా 10,000 ఉన్నా కూడా మీరు మాఫ్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు 2 లక్షలు ఏదైతే కుటుంబానికి మాఫ్ చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్రాకే గ్రామం నుంచి రైతులు మేమందరము డిమాండ్ చేస్తున్నాము, మనవి చేస్తున్నాము. వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము. జై తెలంగాణ. అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం. ఖమ్మం జిల్లా కుస్మంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎస్ఎన్సీ కాల్వకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల పనులను త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల రైతులు నష్టపోయాక నీరు అందిస్తారంటూ మంత్రి వ్యాఖ్య. సకాలంలో నీరు అందించకపోవడానికి కారకులైన అధికారులపై రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ను ఆదేశించిన మంత్రి. డంప్ అయి ఉంది. ఆ బండి యూజ్ చేయగానే 6 hours క్యూరింగ్ ఇచ్చేస్తే మార్నింగ్ యూజ్ చేయడానికి రైతులతో నాటకాలు ఆడతారా? ఇప్పుడు వాటిలో చూస్తే బెటర్. చాలా డేంజర్ ఉంది కింద. 4-5 నియోజకవర్గాలలో పంటలు ఎండిపోతున్నాయి.
పరకాల నియోజకవర్గం పరిధిలో యువతకు మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం పరిధిలో దరఖాస్తు చేస్తున్న వారితో పాటు టెక్స్టైల్ పార్కు కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం 3,836 మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలలో ఉపాధి కల్పనకు పూర్తి స్థాయి నివేదికను అధికారులు రూపొందించాలని అన్నారు. ఉపాధి కల్పనపై 2 జిల్లాల కలెక్టర్లు అధికారులు కృషి చేయాలన్నారు. వివిధ పరిశ్రమల్లో విడతల వారీగా ఉపాధిని కల్పించాలని అన్నారు. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారికి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆ తదుపరి మిగతా వయసుల వారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అవి ఇవ్వాలి అని చెప్పి ఒకటి ఒక ఆలోచన మనకుంది. నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు యంగ్ వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి మేడం అంటే, ఈవెన్ కైటెక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ ఆల్ 10,000 యంగ్ వాళ్ళకు అంటే ఎండ్ ఆఫ్ ద డే దగ్గర 10,000 మంది వరకు అవసరం ఉంటుంది అనేది. అదేవిధంగా కైటెక్స్ వాళ్ళు కూడా 10,000 మంది అవసరం ఉంటారని చెప్పి, యంగ్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇప్పుడు ఇమీడియట్లీ మాకు ఒక 500 మెంబర్స్కి మాత్రం మేము ట్రైనింగ్ ఇచ్చి మేము వర్క్షాప్ టైప్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామన్నారు. ఫస్ట్ షెడ్లో ఏదైతుందో తర్వాత స్టెప్ బై స్టెప్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము. టోటల్ 7 యూనిట్స్ కింద అంటే 7 సెట్స్ అనుకుంటా, 7 సెట్స్ కింద వేస్తాము. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతాం, ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాన్సిలరీ సపోర్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం, ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడం వల్ల, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల యూత్ ఎక్కువ రోడ్ల మీద తిరిగి లేనిపోయి అన్సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటి అంటే, రెండోది కొంచెం మనము యూత్కును ఏదో ఒక డిపార్ట్మెంట్కి ఒక లైసెన్సింగ్ కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిచి మాట్లాడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మన జిఎం గారు వచ్చారు, ఇండస్ట్రియల్ జిఎం. మనం మేళా చేసేటప్పుడు ఎవరైతే మన ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ఈవెంట్ దసరా తర్వాత సార్ నవంబర్ ఫస్ట్ వీక్లో అంటున్నారు. నవంబర్ ఫస్ట్ వీక్లో ఇది చేసినప్పుడు ఇది చేసి వదిలేయడం కాకుండా దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ఒకసారి అంటే మా అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం జాబ్ మేళాస్ చేస్తున్నాం. వచ్చిన దాంట్లో సపోజ్ 2,000 మెంబర్స్ వస్తే దాంట్లో 200 మంది సెలెక్ట్ అవుతారు. అల్టిమేట్గా జాయిన్ అయ్యేది 20-30 మెంబర్స్. మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా తెలిసి ఉంటుంది, మీరు కూడా చాలా జాబ్ మేళాస్ చేస్తుంటారు. వచ్చిన స్కిల్ ఏమి వాళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నారు. నాట్ జస్ట్ ఇప్పుడు మనం మహిళా గ్రూప్లో అడిగితే దే నాట్ జస్ట్ బీ ఇంట్రెస్ట్ ఇన్ టెక్స్టైల్, కొంతమంది బ్యూటిషియన్ అంటారు, కొంతమంది వేరే వేరే కోర్సెస్కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మేబీ మనం ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు కాంప్రహెన్సివ్గా డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ మనం జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇదొకటి ప్రొఫార్మర్స్ డిఆర్డిఓ సైడ్ నుంచి మీరు ఒకటి ప్రిపేర్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ ఎండి గారితో. మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయించేస్తే మనకి సెలెక్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ బి ఈజియర్. యాక్చువల్గా ఈ మధ్య మనం 400 పీపుల్ని ఐడెంటిఫై చేశారు కదా, మీరు ఎలా చేశారనేది చెప్తే దట్ కెన్ బి ది స్టెబిలిటీ ఫర్ అదర్స్ టు. అయితే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా ఫోకస్ చేస్తూ తీసుకొని వాళ్ళకి నిజంగా దేని మీద టైలరింగ్ ఏమి కావాలా, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలా అన్నట్టుగా కొంతమంది మేము కంప్యూటర్ దీంట్లో చేస్తామని చెప్పడం జరిగింది, కొంతమంది అదర్ ఆఫీస్ అసిస్టెంట్స్గా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ 2 స్టిచెస్కి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హాంద్రీనివా బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గుండిశెట్టిపల్లి పరమసముద్రం కాల్వలను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన అరకొర పనులు నాసిరకంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ రివిట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉందని అన్నారు. గత టీడీపీ హయాంలో 90% పనులు పూర్తి చేశామని, మిగిలిన 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం 10% పనులు కూడా చేయలేదని అన్నారు.
మ్యాప్ చూపిస్తాను కనబడలేదు అట్లా పైకి ఎక్కువ పెట్టి మాట్లాడిస్తే కదా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థని అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి, నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ మాల్యాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత మరి సాగునీరులో గాని త్రాగునీరులో గాని అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హంద్రీ నివా. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీ నివా కూడా మరి 3850 క్యూసెక్కుల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు గాని ఇవి గాని అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమి శాంక్షన్ తీసుకురావాల్సిన లేదు, కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయక్కర్లా. చేసినటువంటి వర్కులను కూడా గత 5 సంవత్సరాల్లో ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను మాల్యాలో వెళ్లి చూస్తే మరి ఏదైతే మరి కేవలం 1800-1900 క్యూసెక్కులు మాత్రమే ఈ రోజు హంద్రీ నివాలో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే దగ్గర మరి మెయిన్ కెనాల్ ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం, ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే హంద్రీ నివా చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర 400 కిలోమీటర్లు మెయిన్ కెనాల్, 400 కిలోమీటర్ల దగ్గర 400.2 కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది. ఏదైతే రాయలసీమ కూడా, ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు, కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల్లో రాయలసీమకి 12,000 కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన 2019-24 రాయలసీమలో పెట్టింది 2,200 కోట్ల రూపాయలు. అంటే ఎంత డిఫరెన్స్, ఎంత తారతమ్యం, ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్ గా మన కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ తాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే మరి ఏదైతే హంద్రీ నివా నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది మెయిన్ కెనాల్ అంతా కూడా ఎక్స్టెండ్ చేసి ఏదైతే లైనింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కి సంబంధించి ఏదైతే ఆ యొక్క 220 కిలోమీటర్లు, అదేవిధంగా ఏదైతే మన కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ 123 కిలోమీటర్లు, ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఏదైతే ఎక్స్టెన్షన్ మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటో, మన సరిహద్దు స్థలాల మీద రాళ్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునేటువంటి పరిస్థితి. నిజంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈవేళ మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అన్న మాట ప్రకారం రద్దు చేశాం కాబట్టి ఈవేళ మన తాత ముత్తాతలు ఇచ్చినటువంటి మన ఆస్తులకి మనకి రక్షణ. చాలా మంది నిర్వాసితులు R&R ప్యాకేజీ కోసం కూడా ఈ రోజు నా దగ్గర రావడం జరిగింది. అందులో పర్టికులర్ గా ఏదైతే మరి యాక నేతిగుంటపల్లి, ఆవులపల్లి, అదేవిధంగా ముదివేడు ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయి, వాస్తవంగా దీనికి అసలు అనుమతులే లేవని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ దీనికి 100 కోట్ల జరిమానా వేసింది. అంటే వీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగింది, పెద్దిరెడ్డి దోపిడీ ఏ రకంగా జరిగరగా ఉంది, అక్కడ చాలా వాల్యూ శాండ్
అంచేత ఈ రిజర్వాయర్ ఆ 10% పూర్తి చేయడం మాట్లాడుంచి రిజర్వాయర్ లో ఇసుకంతా కూడా ఇష్టానుసారంగా లూటీ చేసుకుని బెంగళూరుకి తరలించి కోట్ల రూపాయలు, అంటే ఆఖరికి మనకి త్రాగునీళ్ళు ఇచ్చేటువంటి రిజర్వాయర్ ని చెరువులు కూడా మరి పెద్దిరెడ్డి మరి వదలలేదని అంటే వీళ్ళ దోపిడీ ఎంత విస్తృతంగా జరిగిందనేది ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ సంస్థలో అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకి ఐడియా ఉంది కదా. కొన్ని స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా కొన్ని అవార్డు అన్ని మామూలుగా పెడుతున్నాం కదా. మేము హన్మకొండ కూడా డెకరేషన్ అవసరం బిల్డింగ్ ఎన్హాన్స్ చేసి దానికి సంబంధించిన బస్ స్టాండ్ కూడా ఎవరైనా ఉండని కానీ మధ్యలో రా. హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్ కానీ, హన్మకొండ రోడ్ కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటూ ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎల్కతుర్తి, హన్మకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆగిపోయింది లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎల్కతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సిందిగా కోరుతాను. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది. బంధువులకు ప్రసాదం ఇచ్చేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురిచేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్. మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ, ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ, కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు, ఇలా ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద.
పద్మావతి అండి. ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3ంటికి ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం కట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4గురం వెళ్తామండి, అంతే అండి. జనగామ నుండి పాలకుర్తి వెళ్లే రహదారిలో ఉన్నటువంటి బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కన్స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుండి ఆర్టీసీ బస్సు నడిచివే విధంగా చూస్తామని, అదేవిధంగా బ్రిడ్జి పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలని ఐరన్-బి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొల్లూరు శివకుమార్, మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి, సీనియర్ నాయకులు పోరెడ్డి, మల్లారెడ్డి, ఆంజనేయులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దెబ్బతిన్నాయి. ప్రధానంగా నెల్లూట్ల నుండి నాంచారి మడుగురు పోయే ప్రధాన రోడ్డు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. డైవర్షన్ రోడ్డు ఉండడం వల్ల అది కొట్టుకపోయింది. ఈ నెల్లూట్ల చెరువు నుంచి వచ్చే నీళ్లు ఎక్కువగా వర్షాల ద్వారా వచ్చిన నీళ్లు, జనగామ టౌన్ నుంచి వచ్చే డ్రైనేజ్, దాంతో పాటుగా మన గోదావరి జిల్లాలు అశ్రావుపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే గోదావరి జిల్లాలతోని నవాపేట రిజర్వాయర్ను నింపాలనే ఆలోచనతో ఈ వాటర్ వదిలిపెట్టారు. వర్షపు నీరు గోదావరి నీళ్లు కలిసే వరకు ఫ్లడ్ ఎక్కువైంది. దాంతో ఇక్కడ ఈ రోడ్డు కోసుకపోయింది. పూర్తిగా శ్మశాన వాటికి పోయటానికి వీలు లేకుండా అయిపోయింది. అక్కడ కూడా నెల్లూట్ల నాంచర్మడ మధ్యన కూడా ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్న డైవర్షన్ రోడ్డు కూడా కొట్టుకుపోయింది. ఆ డైవర్షన్ రోడ్డు ప్రస్తుతము తాత్కాలికంగా పూర్తి చేశారు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులో నడిపే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఆ బ్రిడ్జ్ని కూడా వచ్చే 3 నెలల్లో పర్మనెంట్ బేసిస్ మీద కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్ఎండ్బి వాళ్లకు, కాంట్రాక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నెల్లూట్లకు సంబంధించిన ఈ యొక్క 2 రోడ్లు దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి ఒక రోడ్డు శ్మశాన వాటికి పోతుంది, ఇటేమో రైతులందరూ కూడా వాళ్ళ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.